కాంగ్రెస్ పార్టీ సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సంకపల్లి సుధీర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ గారి అసలు అసభ్యకరమైనటువంటి వాక్యాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన. అంటే చెప్పుతో కొడతా అంటూ కూడా కొంత మాటలు మాట్లాడారు. ఇవి మాటలు ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా తన పైన కేసు కూడా ఫైల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం తను పరారీలో ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మరి ఏం చెప్తారు దీని గురించి? ఒకవేళ తన్ని అంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అరెస్ట్ చేయాలంటారా? ఏం చెప్తారు? అంటే ఒక వాస్తవానికి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గతంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాల కన్నా ముందు, అంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు రాజకీయ రంగంలోకి అంటే ముందు వరుసలో వచ్చి ఉద్యమం పేరు మీద ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి ఈ రాజకీయంలో ఈ రకమైనటువంటి భాష రావడం మొదలుపెట్టింది. దీనికి కేసీఆరే ఆద్యుడు. లంగా, లుచ్చ, లఫంగా, బేకూఫ్, ఇట్లాంటి మాటలన్నీ కూడా, రండా, ఇట్లాంటి మాటలన్నీ కూడా కేసీఆర్ గారు పదే పదే ప్రస్తావించడం, సన్నాసి, యదవ, ఈ రకమైనటువంటి మాటలు గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ మాట్లాడకపోయేవాళ్ళు. చాలా హుందాగా, గౌరవంగా, రాజకీయాల్లో గౌరవంగా ఉండేవారు. ఆ గౌరవం కాస్త ఎంత హీనస్థితికి పట్టుకొచ్చాడంటే ఈ కేసీఆర్, అసలు ఇట్లా మాట్లాడితే తప్ప రాజకీయంలో ఉండలేము, ఇట్లా మాట్లాడితే తప్ప రాజకీయాల్లో ఒక గొప్పతనం వస్తుందనే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు చాలా రోజులు వెయిట్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచిగా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడొద్దు అని ఎన్నిసార్లు మాట్లాడినా కూడా వాడిని వినిపించుకోక అదేదో గొప్పగా, అంటే ఆయన మాట్లాడే భాష చాలా గొప్పలైన భాష, ఇదే తెలంగాణ యాస భాష అనే విధంగా ఈ రకమైనటువంటి పదజాలను మొదలుపెట్టాడు. చివరికి తప్పదు కదా, మేము కూడా ఆయన కబడ్డీ ఆడితే మేము కబడ్డీ ఆడాల్సిందే, ఆయన చెస్ ఆడితే మేము చెస్ ఆడాల్సిందే, ఆయన కబడ్డీ ఆడితే మేము తొక్కుడు బిల్లు ఆడినాం అనుకో, అది కుదరదు కదా. అందుకే సరే మేము కూడా కొంత అటాక్ చేయడం మొదలుపెట్టాం. కానీ ఎంత పరాకాష్ఠగా జరిగిందంటే ఈ యదవ, ఈ సుమన్ అన్న వ్యక్తి ఒకసారి ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, గౌరవమైనటువంటి స్థానాలు చూశాడు. చూసి కూడా ఒక ముఖ్యమంత్రి గారికి చెప్పు చూయించడం అంటే దీనికన్నా మించినటువంటి ఘోరమైన తప్పిదం మరొకట్లేదు. ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి చర్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ఒక ఉన్నత స్థానంలో కూర్చొని మనందరికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి చెప్పు చూపించడం అంటే అంత నీచమైన పని, అంత ఘోరమైన పని మరొకటి ఉండదు. నేను ఏమంటున్నానంటే వాడు ఒక బానిస. ఈ రాష్ట్రం దివాలు తీయడానికి, ఈ రాష్ట్రం మొత్తంగా నిట్ట నిలువుగా దోపిడీ చేసినటువంటి వ్యక్తులు కేసీఆర్ కుటుంబం. ఆ కేసీఆర్ కుటుంబంలో వీడొక బానిస. ఆ చెప్పులు మోసి అలవాటు అయిపోయి చెప్పు పైకి ఎత్తుండేమో, వాళ్ళ చెప్పులు మోస్తాడు కదా రోజు, ఆ చెప్పులు మోసే రకం ఇది. ఈ చెప్పులు వ్యవహారాన్ని మా నాయకులు, మా ఎస్సీసీఎల్ నాయకులు కానీ మా నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండించినారు. వాళ్ళు కూడా చెప్పులకు చెప్పులు సమాధానం చెప్పారు. కానీ నేను అంత దిగజారి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. నా స్థాయికి కూడా ఆ రకమైనటువంటి చెప్పుల గురించి, చెప్పుల గురించి మాట్లాడడం గురించి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, ఏదేమైనా ఈరోజు ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి సంఘటనలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి వారికి ఒక మానసికమైనటువంటి వ్యాధి ఏదైనా ఉంటే అక్కడికి పంపించి చెక్ చేయించి వారిని ఒక పిచ్చాసుపత్రిలో చేర్పించాలని మాత్రం నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా సుమన్కి అదే గతి పడుతుంది. ఇంకా కొంత ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉరికిచ్చి కొడతారు. అందుకేం తేడా లేదు. కేసీఆర్ గారే రేవంత్ రెడ్డి గారిని తట్టుకోలేకపోయినారు. కేసీఆర్ని ఆరాధించే బానిస బల్క సుమన్ ఆరాధించే నాయకుడే రేవంత్ రెడ్డి గారితో ప్రజాక్షేత్రంలో తట్టుకోలేక ఓడిపోయి ఇంటికాడ ఉన్నాడు. వీడొక పిల్లకాకి చిల్లర నాయాల, వాని మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో మనందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో కొంచెం గౌరవంగా ఉండడం నేర్చుకోమని మాత్రం కోరుతా ఉన్నాను. మొత్తానికి బీఆర్ఎస్ నుండి ఒక తొలి వికెట్ అయితే పడింది. పెద్దపల్లి ఎంపీ వెంకట్ నేత కూడా అంటే ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి మొత్తానికి అయితే కండువా కప్పారు. మరి అంటే ఏం చెప్తారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేమెవరం రమ్మనం, అది వీఆర్ వెరీ ఫారమ్ ఇన్ దీస్ ఇష్యూస్. మేము ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఎవరిని మేము ఆహ్వానించలేదు.
వారికి వారే స్వంతంగా వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి, నేను గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన, కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు పొద్దున కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో ఈరోజు వెంకటేష్ నేత మా మిత్రుడే, ఆయన మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో కలిశాడు. కానీ ఒకవేళ మేము పదే చెప్తా ఉన్నారు యాదవులు, ఈ సన్నాసులు ఏమంటున్నారు, మేము తలుచుకుంటే వస్తారు అని అంటున్నారు కదా. తలుచుకోమంటున్నా, నేను కూడా నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నీకు చేవ ఉంటే తలుసుకో, మా దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళు, నీకు దమ్ముంటాయి. ఒకవేళ నువ్వు ఆ రకమైనటువంటి గేమ్ను మొదలుపెట్టినావు అనుకో, మేము కూడా చూస్తూ ఊరుకోం. మేము మొదలుపెట్టాం, మరి త్వరలో మరింత మంది కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంట. మేము మొదలు పెడితే మా విశ్వరూపం చూస్తారు, మా రేవంత్ రెడ్డి గారు విశ్వరూపం చూస్తారు. మేము అంటూ ఒక్కసారి మొదలు పెడితే నలుగురు తప్ప అందులో ఎవ్వరూ మిగిలరు. నీకు దేవులాడకుండా కూడా దొరకనటువంటి పరిస్థితికి మేము తీసుకొస్తాం. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఎన్నిక జరగబడ్డదో, ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే జరిగిందో దాని ప్రకారమే మనందరం నడుచుకుందాం. ఒకవేళ కాదు కూదు నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మీరు అన్నారనుకో, దాని సంగతి ఏందో మేము కూడా చూసుకుంటాం. ఇప్పుడు వెంకట్ నేతని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసింది, అదే కండువా కప్పింది కూడా, మొత్తం టికెట్ ఇప్పించింది కూడా బల్క సుమన్. అయితే మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. అంటే బల్క సుమన్కి హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చా వెంకటేష్? బల్క సుమన్కి హ్యాండ్ ఆయన ఇచ్చిండొచ్చు, కానీ మనకు తెలియదు ఆ విషయం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిణామంలో వెంకటేష్ నేత పోయిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఒక చెప్పు చూపెడితే ఒక ఎంపీ సీట్ టికెట్ కోల్పోయిన వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలా. అట్లాంటి పనులు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో గౌరవంగా నేను చాలా సముదాయించుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా, కానీ నాలో ఉన్నటువంటి కోపం ఉంది. అటువంటి చర్యలు చేస్తే ఎవరికైనా కోపం ఉంటుంది కదా. కానీ సుమన్ గురించి ఇంత పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వేరేసి ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో నదీ జలాల వాట విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తన వాయిస్ని పెంచాడో అప్పుడే ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రకమైనటువంటి తతంగానం అంతా ఆడుతూ ఉన్నారు. 57 రోజులు 58 రోజులు అయింది అనుకుంటా, బహుశా 60 రోజులు కూడా కాలేదు. ఈ నదీ జలాల విషయంలో చర్చకు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా గాయి పడుతున్నారు, అనవసరమైనటువంటి రాద్ధాంతం అంతా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉండొచ్చు అంటే దాంట్లో ఏదో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా తెలంగాణకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగినమాట వాస్తవం. అందుకే మేము ఏ పేజీలో ఏం జరిగిందో క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇక్కడి నుంచి నీళ్లు వాటా మాకు ఎంత రావాలి, 571 టీఎంసీలు మనకు రావాలా, 299 టీఎంసీలు వాళ్ళకి పోవాలా. కానీ మనం ఎంత టీఎంసీలు డ్రా చేసుకుంటున్నాం, దాని లెక్కలు చెప్పేసరికే అదిరిపోతున్నారు. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు పనిచేసిన మాట వాస్తవం. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎత్తిన ప్రతిసారి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతూ ఉన్నారు. ఏదేమైనా నిజం ఆగదు, నిజం ఆగితే ఆగదు. ఇదే లిస్ట్లో ఎంతమంది జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మీ బాధల్లో ఎంతమంది జాయిన్ అవుతారు, ఎక్కడెక్కడ అవుతారు, ఇదేనా మీ బాధ? ఎంతమంది అవుతారో తెలియదు, కానీ మొత్తానికైతే అవుతారు. చాలామంది వస్తామంటున్నారు, మేమే ఆపుతున్నాం. నేను క్లియర్గా చెప్తున్నా, చాలామంది అందులో ఉన్నటువంటి ఈ 39లో 27-28 మంది మాకు టచ్లో ఉన్నట్టున్నారు. కానీ మేము ఎవరిని కూడా రావద్దు మా దగ్గరికి, మేము అట్లాంటి విషయాలు ఒప్పుకోమంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి నాయకులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేశారు మా రేవంత్ రెడ్డి గారు. మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ నాయకుడు వచ్చినా మేము ఎవరు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా కష్టపడి జెండా పట్టుకొని అందరూ వెళ్ళిపోతున్నా కూడా జెండా పట్టుకొని ధైర్యంగా ఇది నా పార్టీ, నేను పార్టీ కోసం పనిచేస్తాను నాయకులు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇదంతా అనవసరమైన రభస ఉంది. అందుకే ఏముందు చాలా కంఫర్టబుల్గా పార్టీని నడిపించుకుందాం, ఉన్నతం చేసుకుందామని. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం అప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? ఒకవేళ వాళ్ళు ఏదైనా లోపాయకారి ఏదో చేసినట్టు ప్రయత్నాలు చేసినా, అనుమానం వచ్చినా అక్కడ ఎవరు ఉండరు, అంతా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అసలు తెలంగాణ భవనే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల తర్వాత అసలు ఆ పార్టీకి తాళం ఉండదు, తలుపు ఉండదు, ఏది ఉండదు, అసలు పార్టీ ఉండదు. ఇంతకు మించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఇంతవరకే. సార్, ఇప్పుడు వైసీపీ నేత ఎంపీ రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని కామెంట్ చేశారు. అంటే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలని జగన్ టీం కుట్ర పన్నుతుందంటారా? తెర వెనుక ఏం జరుగుతుందంటారు? ఏం చెప్తారు? కుట్రలు రాజకీయం అంటేనే కుట్ర. రాజకీయాలు ఎప్పుడైనా కుట్ర కుతంత్రాలతోనే నడుస్తుంటాయి. ఆ కుట్రకు ఏం చేయాలా, ఏ రకమైనటువంటి విరుగుడేయాలా, మందేయాలా మేము చాలా స్ట్రాటజికల్గా ఉంటాం. ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది, ఏదో జరుగుతుంది అనుకున్నా మేము మా జాగ్రత్తలో మేము ఉన్నాం. అన్న ఆయనకు ఆయనతో అనిపించిన ఆయనకు త్వరలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో మేము ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పదవిలో కంటే కూడా ప్రతిపక్షంగా ఉంటేనే చాలా డేంజర్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ఏం చెప్తారు? నిజమేనంటారా? నిజమే, డేంజరే, అక్కడనే ఉండాలి ఆయన. అందుకే మొత్తానికి పులి బయటకు వచ్చింది అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళ సత్తా ఏంటో ముందు చూపిస్తామంటున్నారు. దానికి కాసుకోండి అంటున్నారు. మరి ఏం చెప్తారు? పులి బయటకు వస్తే ఇక్కడ వేటగాడు ఉన్నాడు. ఆ పులిని ఎట్లా వేటాడాలి, ఒకసారి వేటాడినాం కదా, ఆ పులిని ఎట్లా ఆడాలా, ఎట్లా బోను పెట్టాలా, ఎట్లా బోన్లో బంధించాలో మా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మంచి వేటగాడు, మంచిగా వేటాడుతాడు. అటువంటి పులును 5-6 పుల్లలను పట్టుకొస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఆ పుల్లలను పడతాడు, ఆ పులి పిల్లలను కూడా పట్టుకొస్తాడు. బోన్లన్నీ రెడీగా ఉన్నాయి, బోన్లు వేస్తాం. అవన్నీ పెద్ద ఇష్యూస్ కావు. రేవంత్ రెడ్డి గారి ముందు ఇవన్నీ పిల్లకాకులు, ఈ మాట్లాడే అన్ని పిల్లకాకులు. మంచి వేటగాడు, రంగంలో దిగిండా వేట కొనసాగుతుంది. అందుకే ఇవన్నీ ఊకదప్పుడు ముచ్చట్లు, ఇవన్నీ ఈ ఉడత బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడడం లేరు. ఇది రేవంత్ రెడ్డి జమానమ్మా. పిసిసి అధ్యక్షుడు కాగా నేను చెప్పిన ఇది రేవంత్ రెడ్డి జమానం వచ్చింది, కేసీఆర్ లాంటి పనికిరాడు ఇక్కడ అని చెప్పిన. అదే నిజమైంది, అదే జరిగింది. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ పులులు, పెద్ద పులులు, చిరుత పులులు, ఇంకా ఏ పులుడు వచ్చినా ఇక్కడ ఒక్కడు వేటగాడు ఉన్నాడు. ఎంత పెద్ద సింహానైనా, ఎంత పెద్ద సింహం పిల్లలను, పులి పిల్లలైనా ఉట్టిగానే లొంగ తీసుకొని ఆ బోన్ లేచి పట్టేస్తాం. అవన్నీ పెద్ద విషయం కాదు. మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారితో ఆటలాడకండి. విజ్ఞప్తి చేస్తున్నా నేనే. రేవంత్ రెడ్డి గారితో రాజకీయ చదరంగంలో అనవసరంగా మీరు పావులు కదపకండి. ఒక్క పావు కలిపితే మీ రాజుకే నష్టం వస్తుంది. దయచేసి మీరు చదరంగంలో అటు పక్కకుండి ప్రేక్షకుల్లాగా చూడండి. అంతకు మించి మీరు ఆ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించండి. మీరు డేంజర్ ఉన్నా మేము చూసుకుంటాం, మీరు పులి బయటకు వచ్చినా మేము చూసుకుంటాం. మీరు ప్రతిపక్షంలో ఉండి మాకు తగిన సలహాలు సూచనలు ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటాం. మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు ఆహ్వానించండి, చూస్తుండండి, మీరు సలహాలు ఇవ్వండి. ఇంతకు మించి వాళ్ళకి చెప్పేది కూడా లేదు. ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? మరి ఎంత నమ్మకం ఉంది? ఎన్ని స్థానాలు వస్తాయని ఖచ్చితంగా మేము మా గ్రౌండ్ వర్క్ ప్రకారం అయితే 12 నుంచి 13 స్థానాలు గెలవాలని గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ గెలుస్తాము. అసలు మాకు పోటీ ఎక్కడిదండి? పోటీ ఎక్కడ చెప్పండి? ఓ పక్క బీజేపీ నేతలు, ఓ పక్క బీఆర్ఎస్ నేతలు వీళ్ళు చేస్తూనే ఉన్నారంటే ఇద్దరి సత్తా. నేనేమంటున్నా అంటే మొన్నటి వరకు బీజేపీని పేద భూతద్దములు పెట్టి మనందరం చూసినాము, మీరు కూడా చూసి మళ్ళా హ్యాట్రిక్ కొట్టబోతుంది బీజేపీ. మళ్ళా మోడీ గారే మళ్ళా రాబోతుందని, మోడీ గారు మళ్ళీ రాబోతున్నారు మూడోసారి అంటున్నారు. ఏమంటున్నంటే ఈ టీవీ చేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆలయాలు, దేవాలయాలు తప్ప వైద్యాలయాలు లేవు.